ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. రానున్న 5 రోజుల్లో వృషభ రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి, లేదంటే మీరు నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే రానున్న 5 రోజుల్లో వారికి పొంచి ఉన్నటువంటి భారీ ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదం నుండి వృషభ రాశి వ్యక్తులు బయటపడగలుగుతారు. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వం మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవాలి. సహనం, ఓపిక ఎక్కువగా ఉంటుంది. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది కూడా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అలాగే ఇతరులను ప్రేమించే గుణం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే సంగీతాన్ని ఆస్వాదిస్తారు. ఫలితాల కోసం ఎంతకాలమైనా నిరీక్షించే ఓపిక కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే రానున్న 5 రోజుల్లో ఒక భారీ ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు. వృషభరాశి వ్యక్తులకి పొంచి ఉంది కాబట్టి భారీ ప్రమాదం, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కూడా కనిపిస్తున్నాయి. మీపైన ఒక పెద్ద నింద మోపబడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విషయంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కానీ, మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి ద్వారా కానీ మీరు ఈ నిందను భరించాల్సి వస్తుంది. మీరు చేయని తప్పు మీరు చేసినట్టుగా వారు చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగతీస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరితో ఏ పర్సనల్ విషయాలు మాట్లాడాలన్నా కానీ ఆచితూచి మాట్లాడండి. అలాగే మీరు పనిచేసే చోట పై అధికారుల గురించి తోటి ఉద్యోగస్తులతో మాట్లాడకూడదు. అది కూడా మీకు ఇటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఇటువంటి సమస్య మీకు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. అలాగే ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు చర్చించకుండా అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వద్ద కూడా ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా ఈ నింద మీరు మోయాల్సిన పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని వారితో మీరు స్నేహబంధాన్ని కొనసాగించడం స్నేహాన్ని కొనసాగించడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. మీతో చక్కగా మాట్లాడుతూ మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులను మీరు ఎంత దూరము పెడితే అంత ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుడిని వేడుకోండి. వీలైతే కనుక శివుడికి జలాభిషేకమైన సరి చేయించండి. అంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లతో మీరు అభిషేకం చేసినా మీకు ఎటువంటి బాధలు, కష్టాలు రాకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి జలాభిషేకమైనా సరే మీరు చేయండి. మీరు అభిషేకం చేసే నీటిలో బిల్వపత్రం వేసి అభిషేకం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీరు వృషభ రాశి వ్యక్తులు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖంగా వాదించే వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహం చేయకూడదు. అలాగే మీ వెంటే ఉంటూ మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులతో స్నేహం అస్సలు చేయకూడదు. అదేవిధంగా
ఒకరి గురించి అంటే బయట వ్యక్తుల గురించి మీ దగ్గర చెడుగా చెప్తున్న వ్యక్తులతో కూడా మీరు ఎక్కువగా బంధాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే వారి గురించి నీ దగ్గర చెప్పినప్పుడు మీ గురించి కూడా వారి దగ్గర చెబుతారనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు స్నేహితులను చేసుకోవడం ఉత్తమమైతే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు శివ ఆరాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి. హనుమాన్ చాలీసాను పఠించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు. మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.